హెల్త్ ఇష్యూస్తో చాలా సఫర్ అవుతుంది. సడన్లీ ఆమె అన్ఫార్చునేట్లీ బ్లడ్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. తర్వాత చాలా ఇబ్బందులు స్టార్ట్ అయిపోయాయి లైఫ్ లోపల. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. నాన్న చాలా టైం చేసుకుని చాలా పేపర్ తీసుకుంటుంది. అప్పుడు నాకు అనిపించింది లైఫ్ లోపల ఎందుకే నాకు ఇట్లా అవుతుంది, ఎందుకు నాకు ఇష్టమైనటువంటి వాళ్ళని ఇంత తొందరగా మిస్ అవుతున్నాను అనేటువంటి ఒక ఫీల్ కూడా నాకు అనిపించింది. ఆ టైం లోపల నాకు ఎవ్వరిలో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ కాగానే నేను 2 years టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. 2008 వరకు 2007 2008లో టీచింగ్ ఫీల్డ్ చేశాను. కానీ 2009 లోపల నేను అదే టైం లోపల ఒక జాబ్ ఆపర్చునిటీ అప్పుడు లైఫ్ లోపల మళ్ళీ కొంచెం ఇన్కమ్ సంపాదిస్తున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. జాబ్ లోపల నాకు మంచి ఇన్కమ్ వచ్చింది, జాబ్ అయితే ఉంది. కానీ అందులోపల చేస్తూ పోతుంటే ఒక 6 months తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత భార్య సరిత నాకు పరిచయం అయింది. మేబీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. నాకు 2009 నవంబర్లో నా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా స్ట్రగుల్స్ స్టార్ట్ కావడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్కడైనా వెళ్ళడానికి కూడా నా దగ్గర బైక్ లేకుంటుంటే 2014 ఎండింగ్ లోపల మేము ఢిల్లీకి స్టార్ట్ చేశాము. అప్పుడే అదే టైం లోపల మా మిస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తుండే. సో ఇంకో ఏదైనా పని చేద్దాము అంటే టైం కూడా సెట్ అయ్యేది కాదు. ఎందుకంటే నేను చేసేటువంటి జాబ్ లోపల కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటుండే. ఎందుకంటే మార్నింగ్ పోవడం టైం ఫ్రీడమ్ అనేటువంటిది లేకుంటుండే అక్కడ. కానీ ఇక్కడ నాకు వచ్చే సాలరీ తక్కువ. అలాంటి టైం లోపల నేను ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాను. వెస్టీజ్ అనేటువంటిది మాకు పరిచయం కావడం జరిగింది. మా గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్, స్వప్న మేడం తరపున మాకు వెస్టీజ్ పరిచయం అయ్యింది. కానీ వెస్టీజ్ ప్లాన్ విన్నా నేను, కానీ ప్లాన్ లోపల నాకు బాగుంది అనిపించింది. నాకు హిందీ రాదు, హిందీలో ప్లాన్ చేశాను, హిందీ రాదు. అప్పుడు నాకు ఒక ఫీలింగ్ అనిపించింది, ప్లాన్ అయితే నాకు ఏం అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ డబ్బులు వస్తాయి అంటుంటారు కదా. నెక్స్ట్ ఇంకొకటి నేను అప్పటికే వేరే ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ జాబ్లో వచ్చేటువంటి ఇన్కమ్ అప్పటికి నాకు 13,000 రూపాయలు వస్తుంది. నాకు 13,000 రూపాయలు ఏం సరిపోవట్లేదు. ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, పిల్లల చదువులు మళ్ళీ పెద్దవాడిపోతున్నారు. అదే టైంలో 2017లో నాకు వెస్టీజ్ పరిచయం కావడం జరిగింది. 17 ఎండింగ్ లోపల డిసెంబర్ లోపల నేను బిజినెస్ ఓకే అని చెప్పి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటికీ మా బాబు కూడా కొంచెం అంత హెల్తీగా లేదు. ఫస్ట్ టైం నాకు ఒక హోప్ రావడానికి కారణం ఏంటిది అంటే ఈ బిజినెస్లో ఉన్నటువంటి వెస్టీజ్ ప్రొడక్ట్స్ సప్లిమెంట్లు ఏవైతే ఉన్నాయో మా బాబుకు నేను ఫస్ట్ టైం వాడిపోయడం జరిగింది. విత్ అప్లైన్లో ఇవి ఉన్నాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చిందని నేను అప్లైన్లతో మాట్లాడుతూ నాకు అప్లైన్లో సజెషన్ ఇచ్చాను, ఇవి వాడండి బాగుంటుందని చెప్పేసి. కంటిన్యూగా మా బాబు ఒక 6 months కంటిన్యూగా వాడాడు. ఆ వీటిని వాడితే ఇప్పటి వరకు కూడా ఎంత హెల్తీ అంటే బాడీలో ఒక ఇమ్యూనిటీ జనరేట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఫీవర్ అనేటువంటిది అతనికి తెలియదు. అంత హెల్తీ ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి, ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మాకు ఈ బిజినెస్లో చాలాసార్లు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, చాలాసార్లు కింద పడ్డాం, చాలాసార్లు పైకి వేసినాయి. కానీ మాకు ఒకటే మమ్మల్ని నేను నమ్మిన వినీత్ నమ్మిన అప్లైన్ నేను నా జీవితంలో నేర్చుకునేది ఏంటంటే స్వామి వివేకానంద గారి నుంచి అవకాశం పొందడం గొప్పతనం కాదు, పొందినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్పతనం. ఇది ఈ జీవితం లోపల నేను కన్వర్ట్ చేసుకున్నా. ఈరోజు వెస్టీజ్ అవకాశం నాకు వచ్చింది, కానీ దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాను అని చెప్పేసి నేను వెస్టీజ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. కాబట్టి ఈరోజు నా లైఫ్ స్టైల్ టోటల్ నుంచి 360 డిగ్రీలు చేంజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సింహాచారి. నా పేరు సవిత. మేమిద్దరం కలిసి ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాము. ఈరోజు వెస్టీజ్ విన్నింగ్ టీమ్ సహాయంతో వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్ డబుల్ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ అచీవ్ అయ్యాము.